అండి, వెల్కమ్ టు సంధ్య ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక మంచి వెరైటీ ఫుడ్ చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా కువైట్లోని ఎక్కువ మసరి వాళ్ళు తినే ఫుడ్ అనమాట. అది అంటే కువైట్ వాళ్ళు తింటారు, కాకపోతే ఏంటంటే మసరి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు తింటారనమాట. ఈ ఫుడ్ అయితే చాలా వెరైటీగా ఉంటుంది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే కువైట్లో ఎక్కువ పర్సెంట్లో మసరి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళ చేతులు కాళ్ళు చాలా చాలా లావుగా చాలా బలంగా, ఎలాంటి దెబ్బ తగిలినా సరే చాలా స్ట్రాంగ్ ఉంటారండి. మళ్ళీ అది తినేది ఏంటో తెలుసా? ఓన్లీ కుబూస్లు. అంటే కుబూస్ అంటే రోటీ అనమాట. అది మైదాతో చేసినవి తింటారు. మళ్ళీ బ్లాక్ రోటీ కూడా తినరు, మైదాతో చేసినవి తింటారు, బ్రెడ్లు తింటారు, ఈ షవర్మా ఇలాంటివి అంటే జంక్ ఫుడ్స్ అన్నీ వాళ్ళే తింటారు. కానీ వాళ్ళు ఎందుకు నిజంగా దేవుడు వాళ్ళని అంత స్ట్రాంగ్గా పుట్టించడో నాకైతే తెలీదు. దేవుడి దేవాలు అందరూ అలా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ దిష్టి పెట్టట్లేదు వాళ్ళకి. కానీ వాళ్ళ విధానం చూస్తే ఇక్కడ కువైట్లోనే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. వాళ్ళు తినే ఫుడ్ ఏంటి, వాళ్ళ స్ట్రాంగ్నెస్ అయితే ఎంత ఏజ్ అయినా సరే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఆడవాళ్ళు అయితే ఎత్తి అవతల పడేస్తారనమాట. ఎందుకంటే నేను వాళ్ళతో పనిచేస్తాను కాబట్టి వాళ్ళ గురించి నాకు తెలుసు. ఇంకా కస్టమర్లు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు చూసినా ఏయో ఒక దెబ్బలు తగులుతూనే ఉంటాయి. వాళ్ళు పట్టించుకోరు అసలు, అంత స్ట్రాంగ్ ఉంటారండి. అందుకనే ఈరోజు ఖచ్చితంగా మసరి వాళ్ళ ఫుడ్ నేను కూడా తినాలి, నేను కూడా స్ట్రాంగ్ అయిపోవాలని చెప్పి తెచ్చింది. చూడండి, వాళ్ళు ఎత్తు కూడా చాలా ఎత్తు ఉంటారండి. షార్ట్గా ఉన్న వాళ్ళు మసరిలో చాలా తక్కువ, లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా హైట్ ఉంటారు. చూడండి, దీన్ని ఇక్కడైతే హల్వా చాక్లెట్ అంటున్నాడు. కాకపోతే ఇందులో ఏంటంటే నువ్వులు, ఇంకోటి వచ్చి సోంపాపిడి, చాక్లెట్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యి ఉందండి. జైతూన్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. జైతూన్ మీకు తెలుసు కదా, జైతూన్ అంటారు ఇక్కడ. అది కూడా మిక్స్ అయ్యి ఉన్నది. దీన్ని లుక్ అయితే నాకైతే డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడు తినలేదు. ఒకసారి అయితే జస్ట్ షాప్లో ఏంటబ్బా అని టేస్ట్ చేశాను. నాకు ఇండియాలోని మనం ఇదేంటంటారు, అదేంటి నాగుల చవితికి చేసుకుంటాం కదా చిమ్మిలి, ఆ చిమ్మిలిలాగే టేస్ట్ అనిపించింది. అందు గురించి ఒకసారి ట్రై చేద్దాము, వీడియో కూడా చేద్దామని చెప్పి నేను తెచ్చుకున్నాను. ఇది మామూలుగా అయితే ఇదైతే మామూలుగా అయితే మీరు బ్రెడ్లో పెట్టుకోవచ్చు, చపాతీలో పెట్టుకోవచ్చు, కుబూస్లో పెట్టుకోవచ్చు, ఇంకోటి వచ్చి సమ్మూన్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది బ్రెడ్లో పెట్టుకోవడం తెచ్చాను. ఆ బ్రెడ్ కూడానండి ఎక్కువ డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూపిస్తాను. చూడండి, బ్రెడ్ కూడా ఎన్ని విధాలుగా ఉందో చూడండి. 3 వేసుకొని పెట్టుకోవాలి ఓపెన్ చేసిన వెంటనే, లేదంటే కనుక గట్టిగా అయిపోతుంది, మళ్ళీ తినలేము. ఆల్రెడీ ఇది అసలు రుచి పచి లేనట్టుగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, బ్రెడ్లోని ఏమున్నాయి, నట్స్ ఉన్నాయి. ఆ నట్స్ ఏంటి మీ అందరికీ తెలుసు, అవిసె గింజలు. హెయిర్కి ఎంత మంచిదో తెలుసు, స్కిన్కి ఎంత మంచిదో తెలుసు. చాలామంది అవిసె గింజలు ఎక్కువగా హెయిర్ కోసం అయితే వాడుతూ ఉంటారో, అది వాళ్ళకి ఇందులో మీకు అంటే శక్తికి సంబంధించిన ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది ఇంకో నట్స్ ఏంటంటే ఇందులోని గుమ్మడి గింజలు అంటారు చూడండి, గుమ్మడి గింజలు అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకోటి వచ్చి చిన్న చిన్నగా గంటులు, ఇండియాలోని కోళ్ళకి వేసే గంటులు, దాన్ని ఏదో పేరబ్బా, అదేండి ఆ టైప్లో ఉంటాయి చిన్న గింజలు, ఓకేనా? అవి కూడా నాకు పేరు రావట్లేదు. ఆ చిన్న గింజలు కూడా కలిపి ఉంటాయి. ఇందులోనే ఆమ్లెట్ పెట్టుకున్నా, లేదంటే ఇలాంటిది ఏదైనా పెట్టుకొని తిన్నా టేస్ట్ అయితే అదిరిపోద్దండి. నేనైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు వచ్చి ఇట్లాగా అంటే ట్రై చేయలేదు, నేను తినలేదు, ఇదే ఫస్ట్ టైము. చూడండి, ఇట్లాగా పెట్టుకొని ఎలాగా ఉన్నదో చూడండి. ఓన్లీ సోంపాపిడి అనుకున్నారు, అది కాదు, సోంపాపిడి కాదు. ఇందులో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. బలం వచ్చేదే, ఎందుకంటే
మసరి వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ ఇదే కాబట్టి. వాళ్ళు మంచి స్ట్రాంగ్ ఉంటారండి ఏ విషయంలోనైనా. లేడీస్ కోసం చెప్తున్నాను నేను ఎక్కువ, అంటే జెంట్స్ కోసం చాలా తక్కువ తెలుసు. ఇక్కడ షాప్కి వస్తే చూశాను, లేడీస్ అయితే నాతో పని చేశారు కాబట్టి ఎక్కువగా తెలుసు అనమాట. వాళ్ళు తినే ఫుడ్ ఇదే కదా, అస్తమాట తెచ్చుకొని తినేదంతా ఇదే. వాళ్ళు పొద్దున్నే స్వీట్ తినగలుగుతారు, నేనైతే తినలేను పొద్దున్నే స్వీటు. కానీ ఈరోజైతే నేను ఎలాగైనా తింటూ చూపించాలని. బాగుందండి, కానీ కొంచెం స్వీట్ ఎక్కువ ఉన్నది నాకు అనిపిస్తుంది. పొద్దున్నే కదా, అదే ఈవినింగ్ అయితే అంత అనిపిస్తుంది. చాలా చప్పగా ఉంది, ఇది డైరెక్ట్గా కొంచెం చప్పగానే ఉన్నది, కానీ పొద్దున్నే స్వీట్ అనిపిస్తుంది. పొద్దున్నే తినకపోయినా ఈవినింగ్ మాటలు తినొచ్చండి, ఎందుకంటే చాలామంది పొద్దున్నే స్వీట్ పడదు, నాకైతే అసలు పడదండి, ఏదో వీడియో కోసం అంతే. కానీ చాలా టేస్ట్ ఉందండి. కొన్ని ఫుడ్లు మనం చూస్తే అర్థం కాదు, దాన్ని తింటేనో లేదంటే మనం చేస్తేనో అర్థం అవుతుంది అనమాట. బాగుంది, వాళ్ళు తింటుంటే ఏంటి ఇలా తినేస్తున్నారు అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి. అదే ఈవినింగ్ అనుకో ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. నువ్వులు ఎలాగో తినలేకపోతున్నాను, నువ్వులు ఎంత కాల్షియం ఉంటే చాలామంది చెప్తానే ఉంటున్నారు, నువ్వులు తినాలని. ఏజ్ పెరిగే కొద్దీ మనకి కాల్షియం పవర్ తగ్గుతుంది కాబట్టి ఇలాంటి ఐటమ్స్ అన్ని తింటే మనకేమి హాని చేయదండి. ఇందులో మధ్యలో నట్స్ తగులుతుంటే భలే ఉన్నదండి, ఎందుకంటే పంటికని తగులుతూ ఉంటుంది నవ్వులినప్పుడు, చాలా బాగుంది. మా శ్రీవాళ్ళు పొద్దున్నే టిఫిన్ చేసేది ఏదైనా ముషక్కలు తెలుసు కదా మీకు, ఒకరోజు వీడియో కూడా చేశాను, తెలియకపోతే చూడండి. ముషక్కలు తింటారు, ముషక్కలు కానీ తినలేదంటే ఇలాంటి కుబుసుల్లో పెట్టుకొని, బ్రెడ్లో పెట్టుకొని, టోస్ట్లో పెట్టుకొని వాళ్ళు తిండంతా ఈ బ్రెడ్ ఫుడ్డే. మనమే అదేంటో నాకు తెలియదు, కానీ మనం చికెన్ తింటాం, మటన్ తింటాం, చపాతీలు తింటాం, ఇడ్లీ, దోశ, పూరి ఎన్నెన్నో తింటాం, కానీ బలం లేదు, బలం చాలా తక్కువ. వాళ్ళు తినే బ్రెడ్ ముక్కలుగా అంత బలంగా ఉన్నారంటే మళ్ళా తింటే ఇంకా ఎంత బలంగా ఉంటారో వాళ్ళు. చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా చేయండి. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు తినలేరు, కానీ అంటే ఇక్కడికి వచ్చి కువైట్లో ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు తినలేరు కాబట్టి కువైట్లో ఉన్న వాళ్ళు తెమ్మనండి, ఒకసారి టేస్ట్ చూడండి. ఇది ఇప్పుడు మనం బయలుదేరుతాం అనుకోని పట్టుకొని 3 days అయినా పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎలాగో ఫ్లైట్ దిగిన మరుసటి రోజున ఇంటికి వచ్చేస్తున్నాం, అంటే ఇప్పుడు దిగితే 4 గంటల్లో ఇంటికి వచ్చేస్తున్నాం, అంత అవైలబిలిటీ ఉంది కాబట్టి ఏం పాడవదా. రోజు టిఫిన్ చేసుకోలేక చచ్చిపోతున్నాం, అదేదో అప్పుడప్పుడు ఇలా తింటుంటే సూపర్ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఏమైనా మీకు మంచి వీడియోస్ కానీ, ఫుడ్ కానీ, లేదంటే కువైట్ కోసం కానీ ఏమైనా అన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.